హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే. కాకినాడ జిల్లా తునిలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. మైనర్ బాలికపై 62 నారాయణరావు చేసిన అఘాయిత్యం సంచలనమైపోయింది. ఇప్పుడు చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అతను సూసైడ్ చేసుకున్న తర్వాత ఈ విషయాలు బయటకు రావడంతో ఇంకా పెద్ద టాపిక్ అయిపోయింది. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకి ఎక్కడ కూడా ఒక నెంబరింగ్ కానీ ఎక్కడ కూడా ఒక స్టాప్ ఉన్నట్లుగా అయితే కనిపించడం లేదు. దీని గురించి ఇప్పుడు చర్చిద్దాం. జర్నలిస్ట్ అనిల్, మీరు ఈ సిచ్యువేషన్ చూశారు. ఒక సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఎంత వైరల్ అయింది, ఆ వైరల్ అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఎలా వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను నారాయణరావు 62 ఉన్న మనిషి మైనర్ బాలిక అయినా మనవరాలు వయసున్న ఆ బాలికపై చేసిన అఘాయిత్యం ఎలా చూడొచ్చు. కాకినాడ జిల్లా తునికి సంబంధించిన నారాయణరావు 62 సంవత్సరాలున్న నారాయణరావు 13 సంవత్సరాలున్న మైనర్ బాలికను ఈ విధంగా అత్యాచారం చేయడము, తోటకు తీసుకెళ్లడము, అక్కడున్న అధ్యాపక బృందాన్ని తను వాళ్ళ తాతనని నమ్మించడము, ఇవన్నీ కూడా ప్రధానంగా ఒక్క వీడియో వల్ల బయటికి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈయన ఆ బాలికని సపోటా తోటకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తి, ఏం చేస్తున్నావు, ఆ బాలికని ఏం చేస్తా ఉన్నావు, అరే నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వు అంత పెద్ద వ్యక్తి ఏం చేస్తా ఉన్నావు అని అతన్ని నిలదీయడం జరిగింది. ఆ సమీపంలో ఆయన కూడా అనేక విధాలుగా ఆ వీడియో తీసి ఆ స్థానికుని అయితే కొంతవరకు కించపరిచినట్టే మాట్లాడినట్టు కూడా చూస్తా ఉన్నాం. ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చూసింది, స్పందించింది కూడా. ఆ బాలికని ఆ విధంగా చేయడం ఏంటి అన్నట్టు కూడా పోలీస్ వ్యవస్థ కూడా స్పందించి, నారాయణరావు కూడా అక్కడ స్థానికంగా ఎవరైతే ఉంటారో ఆ స్థానికులు కూడా ఆయన ఇంటి మీద కూడా దాడి చేయడానికి, ఆయన అరే నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అనే విధంగా నారాయణరావు ఇంటి మీద కూడా వెళ్ళడం జరిగింది. ఆ సమీపంలో ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఈ ఏదైతే సోషల్ మీడియాలో జరిగిన ఇదంతా చూస్తా ఉన్నప్పటికీ వచ్చి ఆ నారాయణరావుని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత బాలికకు సంబంధించిన ఏదైతే స్కూల్ ఉందో స్కూల్కి పోయి కూడా అక్కడ తెలుసుకోవడం జరిగింది. ఏంటి ఈ విధంగా జరిగింది మీరు చూస్తున్నారా అంటే, ఆయనే తాత అని ఆ బాలిక చెప్పింది. అతను కూడా చెప్పడం ద్వారా మేము నమ్మాం సార్, మేము వాళ్ళ కుటుంబ సభ్యులే అని కదా పంపించాము అన్నట్టుగా అక్కడ ఉన్న అధ్యాపక బృందం కూడా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదంతా జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా ప్రధాన ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది. అతను ఎవరైతే నారాయణరావు ఉన్నారో ఆయన విచారణ చేశారు. విచారణలో కూడా తను చెప్పడం జరిగింది, 5 సార్లు ఇలా బయటికి తీసుకెళ్లాను, 3 సార్లు అత్యాచారం చేశానని కూడా తను ఒప్పుకోవడం జరిగింది. తన మీద ఇటు ఫోక్సో కేసుతో పాటు తన మీద ఇక కిడ్నాప్ కేసు కూడా పెట్టడం అయితే జరిగింది. ఏదైతే కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. కోర్టు దగ్గరికి నిందితుడిని తీసుకెళ్తున్న పరిస్థితిలో కోమటి చెరువు సమీపంలో అక్కడ తనకి వాష్రూమ్ వస్తుందని చెప్పడము నారాయణరావు, సరే వాష్రూమ్ వస్తుంది కదా, 10-10:30 అవుతుంది. ఆ సమీపంలో తనని అక్కడ వాష్రూమ్ కని దించడము, తను తప్పించుకోవడానికి ప్రయత్నం చేశానని ఒక కోణం చెప్తా ఉంది, లేదు ఆత్మహత్య చేసుకున్నారని ఇంకో కోణం చెప్తా ఉంది. కోమటి చెరువులో అయితే తను దూకాడనేది కూడా ప్రధానంగా మనకి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అయితే మనకు ప్రధాన సమాచారం అయితే ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం తెల్లారగట్ల తన మృతదేహాన్ని కూడా గజ ఈతగాలు తీసినట్టు కూడా కనబడతా ఉంది. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారంటే, నైట్ 10:30కి ఈ సిచ్యువేషన్ జరిగింది. అతను దూకినప్పుడు మాకు సమాచారం ఇవ్వకుండా పొద్దున్న 7 గంటలకు సిఐ వచ్చి మాకు చెప్పారు అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక్కడ 2 వర్షన్స్ ఏంటి అంటే, మాకు మా నాన్న ఆత్మహత్య చేసుకోడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసి ఇది హత్య అన్నట్లుగా కూడా పోర్ట్రే చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటే, మనకున్న సమాచారం పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు గారు చెప్పిన సమాచారం ప్రకారం మనం చూసుకున్నట్లయితే, తనని రాత్రి సమయంలో కోర్టుకి తీసుకెళ్తున్న సమయంలో ఇదంతా జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము పొద్దున్నే చెప్పాము. కాకుండా ఆయనే 2 కోణాలుగా పోలీసు వాళ్ళు అయితే ఆలోచించడం అయితే జరిగింది. ఒకటి, తను ఆత్మహత్య చేసుకున్నారని కూడా ఎవరు అనుకోరు. కాకుంటే ఆయనే ఏదైతే పారిపోవాలని అనుకున్నారేమో అనే విధంగా కొంత పోలీసు వాళ్ళైతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాకుంటే ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాకుండా ఆయన 10:30కి ఆ సమయంలో వెళ్ళిపోవడం ద్వారా గజ ఈతగాళ్ళని తీసుకురావడము, ఆ గాలింపు చర్యలు, ఎందుకంటే తను అందులో దూకాడు. తనను కాపాడాలనే ప్రయత్నంలో పోలీసు వాళ్ళు నిమగ్నం అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము అక్కడ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని పోలీసు వాళ్ళు ఏదో చేశారు, పోలీసు వాళ్ళు అతన్ని కాపాడాలి, తను ఏదైతే తప్పు చేశారో దానికి శిక్ష పడాలి అనే విధంగా చూస్తారు. అంతేగాని తనని ఏదో చేయాలని కూడా అక్కడ పోలీసు వాళ్ళు భావించలేదు. అక్కడ క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. వాళ్ళు చట్టం పరిధిలోనే పనిచేసుకుంటా వెళ్ళారన్నది కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. చట్టం దగ్గరికే వెళ్ళి ఆయనకి ఏదైతే ఈ కిడ్నాప్ కేసు కానీ, ఫోక్సో చట్టం కానీ, ఇవన్నీ కూడా అతన్ని కొంత భయాందోళనకి గురి చేసినాయని కూడా చెప్పుకోవచ్చు. తను అక్కడ ఒక దళిత రాజకీయ ఒక సంబంధించిన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు.
ఆయన ఒక దళితుడు, ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు అన్నట్టు కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. అలాంటి కోణంలో తను తలెత్తుకునే పరిస్థితి అంటే బయటికొచ్చి ఆయన ఒకవేళ శిక్ష పడినా గానీ అవన్నీ ఫేస్ చేయలేకపోయాడు అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. వాళ్ళ సో కుటుంబ సభ్యులు ఏం చెప్పినా గానీ అక్కడ క్లియర్ కట్ గా ఆయన తలెత్తుకోలేక సిగ్గుతో ఈ విధంగా చేశాడని చెప్పుకోవచ్చు. ఓకే. ఆయన బ్యాక్‌గ్రౌండ్ గురించి మనకి పని లేదు. ఆయన రాజకీయ దళిత నాయకుడా? లేకపోతే ఆయన ఏంటి? ఆయన వయస్సు, ఆయన ఏం అసలకి ఇదంతా పక్కన పెట్టేస్తే, ఆయన చేసిన ఈ అఘాయిత్యం ఏదైతే ఉందో అది మాత్రం సమర్థించేది కాదు. అది అందరికీ తెలిసిందే. సో, ఇప్పటికే పైన ఆ అమ్మాయి పైన చాలా కొంతమంది ఎలిగేషన్స్ కూడా ఏస్తున్నారు. అవన్నీ కూడా ఓ లెక్కన పెట్టేస్తే చాలా పార్టీ నాయకులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. నారా లోకేష్ రెస్పాండ్ అయ్యారు. ఆ తర్వాత గురుకుల పాఠశాలల్లో ముఖ్యంగా ఎలాంటి భద్రత ఇవ్వాలి అన్న దానిపైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు చాలా అఘాయిత్యాలు జరిగాయి. చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగాయి. కానీ ఒక్కసారిగా ఇది లైమ్ లైట్‌కి రావడంతో ఎక్కువ ప్రభంజనం అనిపించొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తే బెటర్ అనుకున్నారు? ప్రధానంగా గురుకుల వ్యవస్థలో మార్పు రావాల్సిందే. విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిందే. ఇక్కడ మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. అంటే బాలికలు ఏడ ఉన్నా గానీ వాళ్ళకి ఈ విధమైన ఘటనలు జరుగుతా ఉన్నాయి. అంటే స్కూల్లో ఉన్నారా? లేకుంటే ఇంకా వేరే కాడ ఉన్నారా? ఏంటనేది కానీ ఎవరైతే వాళ్ళకి ఈ హాస్టల్‌లో ఉండే వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండరు. మంచి, చెడు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోతారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే గురుకుల వ్యవస్థలో హాస్టల్‌లో ఉండే పిల్లలకి కౌన్సిలర్స్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఏదైతే 5థ్ క్లాస్, 6థ్ క్లాస్, 7థ్ క్లాస్ చదువుకునేటప్పుడు ఏది అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది మనం ఇప్పుడు తీసుకొచ్చాం. అవి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా స్కూల్లో కూడా నేర్పించాలి. పాఠ్యపుస్తకాల్లో ఉన్న ఆ పాఠాలే కాకుండా నిత్య జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన సవాలేంటి? ఒక ఆడపిల్లగా బయటికి పోవాలంటే ఎదుర్కోవాల్సిన సవాలేంటి? ఇవన్నీ అంశాలపైన స్కూల్లోనే బోధనలు నేర్పాలి. ఈరోజు ఆ బాలికకి తెలుసో తెలియకో ఈ విధంగా జరిగింది. ఆమెకి కొంత కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అలాంటి బాలికలు ఇప్పుడు ఈ ఘటన ముందే కూడా చేస్తుంది. బయటికొచ్చింది కాబట్టి మనకి ఇంత అతను సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టడం ద్వారా మనకి ఇది బయటకొచ్చింది. ఒకవేళ ఆ అబ్బాయే చూడకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఒక 62 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆ అమ్మాయిని అట్లా చేసిందంటే తన జీవితం మొత్తం ఎందుకంటే ఇప్పుడు 62 సంవత్సరాలు ఆయనకి. ఇంకొక 3 సంవత్సరాలు ఎంత లేదన్నా ఇంకొక 10 సంవత్సరాలు. ఆ అమ్మాయికి ఇంకొక 40 జీవితం. సంవత్సరాల జీవితం ఉంది ఆమెకి. ఆ 40 సంవత్సరాల జీవితం కూడా ఇప్పుడు ఆగమైపోయినట్టే గదా! అలాంటి కాకుండా ఖచ్చితంగా స్కూల్‌లో వ్యవస్థలు అనేది గూడా మహిళలకి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇయ్యాలి. ప్రతి స్కూల్‌లో గూడా ఇప్పటికేనంటే అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనే గాదు, ఇటు తెలంగాణలో గావచ్చు, ప్రతి స్కూళ్ళల్లో గూడా ఏదైతే 5థ్, 6థ్ స్టాండర్డ్ నుండి స్టార్ట్ జేస్తే బావుంటది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్య తీసుకోవాలి. ఇప్పటికి గూడా చాలా మంది రాజకీయ కోణంలో విమర్శలు చేసుకునే వాళ్ళు చాలా మంది కనబడుతుర్రు. కానీ ఈ విషయాన్ని రాజకీయంగా తీసుకోవద్దు. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా అక్కడ జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మహిళలకి తరతరాలుగా మహిళలు అనే వాళ్ళు గూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇబ్బంది ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి విషయాలను గూడా ఇలా ఇబ్బంది కలగకుండా వాళ్ళని చూసుకునే బాధ్యత ప్రభుత్వాల ఉంది. ఇక్కడ రాజకీయాలు చేయని అవసరం లేదు. ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరిస్తే సరిపోతది. యెస్. ఓవరాల్‌గా చూసుకుంటే గర్ల్ సేఫ్టీ అనేది ఎప్పటికీ క్వెషన్ మార్క్ గానే ఉంటది అన్నదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు అఘాయిత్యాలు జరిగినప్పుడల్లా ఇలాంటి వాళ్ళని ఉండనీయకూడదు. ఇలాంటి వాళ్ళపై ఉక్కుపాదం మోపాలి అని చెప్పేసి చాలా నాయకులు చెప్పారు. కానీ ఎక్కడ ఇది ఫెయిల్ అవుతుందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అండ్ విమెన్ సేఫ్టీ అనేది, గర్ల్ సేఫ్టీ అనేది ఎప్పటికీ క్వెషన్ మార్క్ గానే ఉంటుంది అని అయితే అర్థమైపోయింది. ప్రధానంగా ఇలాంటి కేసులని మనం ఏ టైంలో చూస్తామంటే మైనర్ బాలికల పైన అత్యాచారాలు అనే కేసులు, గంజాయి మత్తులో లేకుంటే ఇవేవైతే మాదక ద్రవ్యాలు ఉంటాయో అలాంటి పదార్థాలు తీసుకొని ఇట్లా చేశారు, అలా చేశారని మన వార్తల్లో మనం కూడా చాలా సార్లు చదువుతా ఉంటాం. కాకుంటే ఇక్కడ ఆయన కొంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి లెక్కనే అక్కడ చెప్తా ఉన్నారు. కొంతమంది చెప్తా ఉన్నారు. తనకి 62 సంవత్సరాలు కౌన్సిలర్‌గా వర్క్ చేశాడు. ఇలా మంచి పేరున్న వ్యక్తి ఆయన ఇలా చేశారంటే ఆయనకి ఏదో ప్రభావితం చేసిన మద్యమా లేకుంటే ఇదేదన్నా ఉంటది. ఇలాంటి పైన కూడా ప్రభుత్వాలు ఫోకస్ చేయాలి. ఎవరైనా గానీ ఇంకా విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిందే. అక్కడ ప్రిన్సిపల్ చెప్తా ఉంది గానీ అలా కాకుండా దానికి ఒక సీక్వెన్స్ తీసుకొని రావాలి. అక్కడ బాలికల్ని ప్రధానంగా అంటే బాలుల విషయము వాళ్ళకు కూడా సేఫ్టీ కావాల్సిందే. వాళ్ళకు కూడా అంత సేఫ్టీ లేని పరిస్థితే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు బయటికెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ బాలికల గురించి వాళ్ళ గురించి కూడా మాట్లాడితే వాళ్ళు బయటికెళ్ళి కొన్ని అలవాటు అయిపోతా ఉన్నాయి వాళ్ళకి కూడా. అంటే మాదక ద్రవ్యాలు అనేది కూడా స్కూల్ నుండి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటన్నింటి మీద కూడా
ఫోకస్ అంటే గవర్నమెంట్ కూడా స్టాండర్డ్ గా నిలబడి వాటన్నిటి మీద ఇటు బాలికలకు కావచ్చు, ఇటు బాలులకు కావచ్చు కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. ఏది రైట్, ఏది రాంగ్, ఏది మనము చూజ్ చేసుకుంటే ముందుకెళ్తాము, ఎలా ఉండాలి, వాళ్ళకి ఆదర్శవంతమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నిజ జీవితాలని ఆదర్శంగా చూయించే విధంగా వాళ్ళకు పాఠ్య బోధనలలో ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళకి మార్పు చెందాల్సిందేనని మనం అయితే కోరుకోవచ్చు. యెస్. సో, ఒక ఇన్సిడెంట్ బయటకొచ్చిన తర్వాత సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్‌ని మనం తరచూ చూస్తూ ఉంటాం. ఒక అతన్ని తీసుకొని ఒక అమ్మాయి హత్య చేసింది అంటే, అలా సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒకేసారి బయటపడుతూ ఉంటాయి. ఇలాంటి ఇప్పుడు ఈ అఘాయిత్యానికి సంబంధించిన ఇన్సిడెంట్ ఏదైతే బయటకొచ్చిందో, ఇలాంటివి ఇంకా ఎన్ని బయటకొస్తాయో చూద్దాము. దానిపై చట్టం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో జరగకూడదని కోరుకుందాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. చూద్దాం. థాంక్ యూ.